18వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. ఆ ఉత్సవానికి ముందే భక్తులంతా మసీదు ముంగిట చేరి తాళాలు, చిడతలు మొదలైన వాద్యాలతో భజన చేసేవారు. ఇంతలో అబ్దుల్లా, రాధాకృష్ణ ఆయి ఇద్దరు బాబా తిరిగే వీధులన్నీ శుభ్రం చేసి నీళ్లు జల్లి ముగ్గులేసి మసీదు నుండి చావడి దాకా బాట మీద గుడ్డలు పరిచేవారు. వెనుక చిన్న రథము, కుడివైపున తులసి కోట, ఎదుట సాయి, మధ్యలో భక్త బృందము ఉండేవారు. కొందరు మసీదు గేటు వద్ద దివిటీలు సిద్ధం చేస్తుంటే కొందరు పల్లకీని అలంకరించేవారు. కొందరు దండాలు ధరించి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు వేస్తుండేవారు. మసీదంతా దీపాలతోనూ తోరణాలతోనూ కళకళలాడుతుండేది. దాని ఎదుట ముంగిట్లో చక్కగా అలంకరించిన శ్యామకర్ణ గుర్రం నిలబడేది. అతడు తాచా వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవారు. తరువాత అతడు సమయానికి వచ్చి చంకలో చెయ్యి వేసి సాయిని లేవదీశాక అప్పుడు సాయి నెమ్మదిగా నిలబడి తమ చంకలో సట్కా, చేతిలో చిలుముగొట్టం, పొగాకు తీసుకొని భుజానికి ఒక పాతగుడ్డ వేసుకునేవారు. ఆయన అడుగు ముందుకు వేసే సమయానికి తాచా ఒక బంగారు జరీ శాలువ ఆయన భుజాలపై కప్పేవారు. అప్పుడు ఆయన అడుగు ముందుకేసి కుడికాలుతో దునిలో కట్టెలు సర్ది కుడి చేతితో అక్కడున్న దీపం మార్పి బయలుదేరేవారు. వెంటనే భక్తులు ఎంతో ఉత్సాహంగా మేళతాళాలు మ్రోగించేవారు. వివిధ కాంతులు చిమ్మే టపాసులు పేలుస్తూ మేళతాళాలతో అందరూ ముందుకు సాగేవారు. కొందరు ఆవేశంతో నృత్యం చేసేవారు, కొందరు జెండాలు, ధ్వజాలు మోసేవారు. సాయి మసీదు మెట్ల మీదకు రాగానే వంది మాదగలు ఎలుగెత్తి జై కొట్టేవారు. భక్తులు చామరలతో వీస్తూ బాబాను ముందుకు నడిపించేవారు. తాచా ఒక చేత్తో లాంతరు, మరొక చేత్తో బాబా ఎడమ చేయి పట్టుకునేవారు. కుడి చేయి మహల్సాపతి పట్టుకుని తర్వాత విడిచి సాయి దుస్తులు అంచులను పట్టుకుని నడిచేవారు. జోగా ఆయనకు ఛత్రం పట్టేవాడు. ఆయన ముందు శ్యామకర్ణ, వెనుక భక్తులు, సేవకులు, వాద్యగాళ్ళు నడిచేవారు. నామ సంకీర్తనం, వాద్యాలు, జయకారాలు విన్నంటుంటే ఊరేగింపు నెమ్మదిగా మసీదు మలుపు చేరేది. అక్కడ సాయి చావడి వైపు తిరిగి నిలబడినప్పుడు ఆయన రూపం దివ్యంగా ఉండేది. ఆయన ఏకాగ్ర మనస్కుల ఎవరినో మనస్సులో పిలుస్తున్నట్లు కనిపించేవారు. తమ కుడి చేయి క్రిందకు పైకి ఊపి వింతైన భంగిమలు చేసేవారు. కాకాసాహెబ్ వెండి పళ్ళెంలో గులాబ్ పూసిన పూలు తెచ్చి ఆయనపై చల్లుతుండేవారు. అప్పుడు వాద్యఘోష ఆకాశాన్నంటేది. అప్పుడు బాబా ముఖంలో ఉట్టిపడే దివ్య కళను మించినదేదీ ఉండజాలదు అన్నాడు ప్రధాన్. దాన్ని స్వయంగా చూచిన హేమద్ పంత్ ఆ దృశ్యము, దాని వైభవము వర్ణించ సాధ్యం కాదు అని వ్రాశారు. ఒక్కొక్కప్పుడు మహల్సాపతి దివ్యమైన ఆవేశంతో నృత్యం చేసేవారు. అయితే ఏకాగ్రమైన సాయి దృష్టిని ఇవేవి కించిత్తు కూడా లేకపోయేవి. దివ్యమైన ఆ ఉత్సవాన్ని చూడటానికి ఎందరెందరో గుమికూడేవారు. సాయి చాలా నెమ్మదిగా నడిచేవారు. అలా ఊరేగింపు చావడి చేరేది. ఆ రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు కానీ ఇక ముందు కానీ అలాంటి ఉత్సవం ఎవరూ చూడలేరు. అయినా దాన్ని స్మరించి మనం కొంతవరకు తృప్తి పొందవచ్చు అంటారు హేమద్ పంత్. అంతకుముందే చావడి కప్పును తెల్లగుడ్డతో అలంకరించేవారు. చుట్టూ రంగురంగుల దీపాలు, అద్దాలు అమర్చేవారు. ముందుగా తాచా వెళ్ళి బాబాకు ఆసనము ఆనుకోవడానికి చెక్క అమర్చి సాయిని కూర్చోబెట్టి అందమైన కోటు తొడిగేవారు. భక్తులు చక్కగా కుచ్చు కిరీటము, పూలమాలలు, ఆభరణాలతో అలంకరించి వారి నుదుట కస్తూరి చందనాలతో నిలువు గీతలు గీసి చుక్కపెట్టి బాబాను తనివితీరా చూసి ఆనందించేవారు. ఆయన ఏ క్షణాన కోపం వచ్చి వాటిని పారేస్తారేమోనన్న భయంతో కొందరు తెచ్చిన తలగుడ్డలు, కిరీటము ఆయన తలపై పెట్టక ఆ పైగా పట్టుకునేవారు. సాయి ప్రేమతో వారి భావాలను తలవొగ్గేవారు. ఆ అలంకారంతో ఆయన ఎంతో అందంగా ఉండేవారు. అప్పుడు నిమోర్కర్ బాబాకు చట్రం పట్టేవాడు. భక్తులకు వంక చామరలతో వీస్తుంటే శ్యామ చిలింలో నిప్పేసి తాచాకి ఇచ్చేవాడు. అతడది రాజుకునేలాగా చేసి సాయికి ఇచ్చేవారు. ఆయన పొగ పీల్చి మహల్సాపతికి మిగిలిన భక్తులకు అందించేవారు. ఆ చిలిం గురించి హేమద్ పంత్ ఇలా రాశారు: అచేతనమైన ఆ చిలిం ధన్యమైంది. మొదట అదెంతో కఠోర తపస్సు చేసింది.
కుమ్మరి దాన్ని మట్టిగా కాళ్ళ క్రింద తొక్కి గొట్టంగా చేసి ఎండబెడతారు. తర్వాత నిప్పుల్లో కాలుస్తాడు. అప్పుడే దానికి సాయి స్పర్శ, పెదవుల స్పర్శ లభించేది. ఇలాంటి సందర్భాల్లో కూడా సాయిలో ఒక్కొక్కప్పుడు కోపావేశం తొంగి చూసేది. ఫిబ్రవరి 26, 1912 చావుడి ఉత్సవానికి మసీదుపై దీపాలు పెట్టడానికి పైకెక్కిన వాళ్లను ఆయన తిట్టారు. ఊరేగింపు బయలుదేరగానే శ్రీమతి జోగ్పై సట్కా విసిరారు. చావడిలో హారతి కాగానే కోపంతో జోగు చేతులు పట్టుకొని హారతి ఎందుకు ఇచ్చావు అని గద్దించారు. బాలాషింపి, త్రయంబక్ అవి ఆశీస్సులను తలచి సాయికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఉత్సవం అయ్యాక భక్తులు సాయి మెడలో మాలలు వేసి ఆయనకు పూలగుత్తులు సమర్పించేవారు. చివరకు జోగ్ మంగళవాద్యాలతో సేజ్ హారతి చేశాక ఒక్కొక్కరే సాయి వద్ద సెలవు తీసుకొని ఇళ్లకు వెళ్ళేవారు. అప్పుడు బాబా ప్రేమగా నన్ను కనిపెట్టి ఉండు, రాత్రి వచ్చి నన్ను విచారించి వెళ్ళు అని తాత్యాతో అనేవారు. అందరూ వెళ్ళాక భక్తులిచ్చిన గుడ్డలు స్వయంగా పరుచుకొని సాయి విశ్రమించేవారు.